ఫ్లోరిడాలోని పెన్సకోలా బీచ్ లో పెను ప్రమాదం తప్పింది. బీచ్ లో టూరిస్టుల నెత్తిపై నుంచి అమెరికా ఫైటర్ జెట్లు దూసుకెళ్లాయి. అమెరికా నౌకాదళానికి చెందిన బ్లూ ఏంజల్స్ ఫైటర్ జెట్లు భారీ శబ్దంతో అతి తక్కువ ఎత్తు నుంచి ప్రయాణించాయి. దీంతో బీచ్ లో ఒక్కసారిగా భయానక వాతావరణం నెలకొంది. యుద్ధ విమానాల వేగానికి టెంట్లు, కుర్చీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఇసుక దుమారం లేచింది. ఈ ఘటనపై అమెరికా ఫ్లైట్ డెమాన్స్ట్రేషన్ స్క్వాడ్రన్ విచారణ చేపట్టింది. ఈ ఘటనపై నేవీ బ్లూ ఏంజల్స్ ఓ ప్రకటన కూడా జారీ చేసింది. యుద్ధ విమానాలు స్టాండర్డ్ ప్రోటోకాల్ను ఉల్లంఘించినట్టుగా వెల్లడించింది. నిర్దేశించిన ఎత్తు కంటే చాలా కింద నుంచి విమానాలు ప్రయాణించినట్టు పేర్కొంది. తమ నగర ప్రజల, యాత్రికుల, పైలట్ల భద్రతకే తమ తొలి ప్రాధాన్యమని తెలిపింది. ప్రస్తుతం ఈ యుద్ధ విమానాల వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఫ్లోరిడాలోని పెన్సకోలా బీచ్ లో పెను ప్రమాదం తప్పింది. బీచ్ లో టూరిస్టుల నెత్తిపై నుంచి అమెరికా ఫైటర్ జెట్లు దూసుకెళ్లాయి. అమెరికా నౌకాదళానికి చెందిన బ్లూ ఏంజల్స్ ఫైటర్ జెట్లు భారీ శబ్దంతో అతి తక్కువ ఎత్తు నుంచి ప్రయాణించాయి. దీంతో బీచ్ లో ఒక్కసారిగా భయానక వాతావరణం నెలకొంది. యుద్ధ విమానాల వేగానికి టెంట్లు, కుర్చీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఇసుక దుమారం లేచింది. ఈ ఘటనపై అమెరికా ఫ్లైట్ డెమాన్స్ట్రేషన్ స్క్వాడ్రన్ విచారణ చేపట్టింది. ఈ ఘటనపై నేవీ బ్లూ ఏంజల్స్ ఓ ప్రకటన కూడా జారీ చేసింది. యుద్ధ విమానాలు స్టాండర్డ్ ప్రోటోకాల్ను ఉల్లంఘించినట్టుగా వెల్లడించింది. నిర్దేశించిన ఎత్తు కంటే చాలా కింద నుంచి విమానాలు ప్రయాణించినట్టు పేర్కొంది. తమ నగర ప్రజల, యాత్రికుల, పైలట్ల భద్రతకే తమ తొలి ప్రాధాన్యమని తెలిపింది. ప్రస్తుతం ఈ యుద్ధ విమానాల వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.